హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మా ఇల్లు చూస్తారు కదా, ఇది మొత్తం ఒక గుట్ట ప్రాంతం, మొత్తం అడవి ప్రాంతం. ఇక్కడ ఏంటంటే గుడ్డెలు తిరుగుతాయి, ఇంటి ఇంటి చుట్టూ గుడ్డెలు తిరుగుతాయి, ఇంటి ముంగటికెళ్ళి గుడ్డెలు పోతాయి, మా ఇంటికి గుడ్డెలు నీళ్ళు తాగడానికి వస్తాయి. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, గుడ్డెల గురించి, దీని గురించి హోమ్ టూర్ వీడియోలో చెప్తా. ఇప్పుడు ఏంటంటే నాకు కొన్ని, నేను డిగ్రీ చేసేటప్పుడు, ఇంటర్ చేసేటప్పుడు, మళ్ళా స్కూల్ డేస్ టైంలో కొన్ని విషయాలు చెప్పేది ఉంది ఫ్రెండ్స్. ఆ విషయాలు ఇప్పుడు నేను చెప్తాను, చూడండి. అదేంటంటే ఫ్రెండ్స్, నేను డిగ్రీ చేసే టైంలో, అంటే నేను ఇక స్కూల్ టైం నుంచే మా ఇంట్లో ఏంటంటే కరెంట్ లేకపోతుండే. అక్కడ మిల్లు కనిపిస్తుంది కదా, ఆ మిల్ల నేను చిన్నప్పుడు పనికి పోతుంటే, అప్పుడు మిల్ల పనికి పోతే 50 రూపాయలు ఇస్తుండే. 8 గంటలు పని చేస్తే 50 రూపాయలు ఇస్తుండే. ఏంటంటే ఎగ్జామ్ టైంలో ఏం చేసేదంటే, ఆ మిల్లులో లైట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ మిల్లులో లైట్లు ఉంటాయి కదా, ఆ లైట్ల కింద కూర్చొని చదివేది నైట్ టైంలో. మళ్ళా మా ఇంటికాడ ఏం చేసేదంటే, ఈ టేప్ రికార్డు బుగ్గలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, దానిలోనే టేప్ రికార్డు ఉంటుంది, దానిలోనే బుక్ ఉంటుంది, అది ఉంటుంది చూసినావా, ఆ లైట్లు పెట్టి ఇంటికాడ చదివేది. ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే కరెంటు ఉండకపోతుండే, ఇప్పుడు ఉన్నట్టు కరెంటు ఉండకపోతుండే. ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు వస్తుండేనో ఎప్పుడు పోతుండేనో ఏం తెలియదు, అట్లుంటుండే పరిస్థితి. ఇక అట్లా మనం ఏంటంటే స్కూల్ టైంలో, ఇంటర్ టైంలో, డిగ్రీ టైంలో మస్తు దోమలు గుట్టంగా చలికి ఒక్కొక్కసారి వర్షాలు కూడా పడుతుండే, తుంపులు పడగానే కథ చదువుకొని ఇంటికి వస్తుండే. మంచిగా దోస్తులు అందరూ మంచిగా చదువుకొని మస్తు పాస్ అవుతుండే, అందరూ చదువుకొని మంచిగా రాస్తుండే. నేను ఎగ్జామ్లోకి ఎట్లా పోతుండే అంటే మొత్తం భయంతో పోతుంటే, ఎందుకంటే మా ఇంటికాడ కరెంట్ లేకపోతుండే. ఇక వాళ్ళు చదివేస్తుండే, నేను ఈ దోమలు కొట్టుకుంటా చదివేది, మస్తు ట్రై చేసేది. కాకపోతే అందరు మంచిగా ఇంట్లో ఉండి చదువుతుండే, నేనేమో ఆ మిల్లు కాడ చదువుతుండే. ఆ మిల్లు కాడ చదివేసరికి ఏంటంటే లక్క పురుగులు వస్తాయి, దోమలు వస్తాయి, ఇటు చదవాలని అది ఉంటుండే. ఒక దిక్కు దోమలు కొడతాయి, ఒక దిక్కు లక్క పురుగులు పారుతాయి మీదికి వెళ్ళి, అంత చికాకు ఉంటుంది. ఇక ఇంటికాడ చదువుతున్నామో, ఇంటికాడ కరెంట్ లేకపోతుండే. మస్తు ఎగ్జామ్లప్పుడు మస్తు ఇబ్బంది పడేది ఫ్రెండ్స్. నేనైతే మా దోస్తులేమో మంచిగా రాసినవారా, ఎట్లా రాసినవారా, మంచిగా రాసినవారా అనేది. అంటే నేను అందరితో మనం మంచిగా రాసినామంటే మంచిగా రాసినామా అని చెప్పేది అంతే. కాకపోతే ఏంటంటే నేను ఎట్లా అంటే అస్సలు చదివినా కానీ అస్సలు వర్కౌట్ కాకపోతుండే ఫ్రెండ్స్, అంత ఘోరంగా ఉంటుండే నా పరిస్థితి. ఎంత చదివినా కానీ అస్సలు మంచిగా లేకపోతుండే, ఎందుకంటే కరెంట్ లేకపోతుండే ఫస్ట్. ఇక మా దోస్తులు ఏంది మంచిగా ఫ్యాన్లు వేసుకొని మంచిగా ఇంట్లో చదువుకొని మంచిగా వస్తుండే. మళ్ళీ అప్పుడు నా పరిస్థితి ఎట్లుండే అంటే ఘోరంగా ఉంటుండే ఫ్రెండ్స్. పనికి పోతూ, మళ్ళీ ఎగ్జామ్ టైంలల్లో పని బంద్ చేసి చదువుకుంటూ, నా డ్రెస్సులు నేనే, నా ఖర్చులు నేనే చూసుకుంటూ, నా ఖర్చులకు నేనే పని చేసేది. అట్లా మొత్తం నా ఖర్చులు నేనే పెట్టుకునేది ఫ్రెండ్స్. అది ఈ అలవాటు నాకు చిన్నప్పుడు స్కూల్ టైం నుంచే ఉంటుండే. అంటే అందరూ మ్యాక్సిమం ఇట్లుంటారు. కాకపోతే నాకేంటంటే ఇక్కడికి రాగానే ఆ మిల్లు అది చూడంగానే నాకు చెప్పాలిరా అది. ఇప్పుడు ఏమంటారు, స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇటువంటి తెలవాలన్నట్టుగా స్టూడెంట్స్ వెళ్తేనే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు నాకు లేవు ఫ్రెండ్స్. లేకపోతే ఇప్పుడు మంచిగా చదువుకొని మంచిగా ఏదో ఉంటుండే, కానీ నాకు అటువంటి సిచ్యువేషన్ లేవు. ఇప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్, ఏముంది, ఇగో ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం ఒక్క ఇల్లు కూడా ఉండదు. అటువంటి ప్లేస్లో మా ఇల్లు ఉంది. కరెంట్ అంటే ఒక 3-4 సంవత్సరాల, మొన్న రీసెంట్గా 2-3 సంవత్సరాల కింద వచ్చింది ఫ్రెండ్స్ కరెంటు. ఇప్పుడు ఉంది కరెంటు, అప్పుడు నేను చదివితే అప్పుడు లేదు. అందరు దోస్తులేమో మంచిగా చదివి మంచి ఎగ్జామ్లు రాసి ఇప్పుడు మంచిగా జాబులు చేస్తారు. అప్పుడు ఇక ఏమంటారు, కరెంటు లేక నేను మస్తు ఇబ్బందులు పడ్డా ఫ్రెండ్స్. అందరు మంచిగా పాస్ అవ్వకుండా ఫటాఫట్ డిగ్రీ, ఇంటర్ అట్లా వెళ్ళిపోయారు. నేనేంటంటే ఇక అక్కడ చదవడానికి నాకు ఎటువంటి అవకాశం ఏమంటే లేదు, ఇక చదవడానికి లేదు. ఏమున్నా పొద్దుంతా చదవాలి అంతే. ఇక ఎగ్జామ్ టైంలో అది కుదురుతుందా ఫ్రెండ్స్? ఒక్కరోజు ఎగ్జామ్ ఉంటే ఒకరోజు మధ్యలో గ్యాప్,
మళ్ళీ తెల్లారి ఇంకో ఎగ్జామ్ ఉంటుంది. అట్లా ఎగ్జాములు ఉంటాయి, ఇంటర్ అయినా డిగ్రీ అయినా ఏదైనా కానీ. కానీ మనకేంది ఇక ఆ టైంలో మనం చదవడానికి ఉండదు. రాత్రి అస్సలు వర్కౌట్ కాకపోతుండే. ఒక్కొక్కసారి అట్టిగిన పోయి ఎగ్జామ్ పోయి రాసేస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కరెంట్ లేదు. ఇక అందుకే ఏం చేసినా, ఈ చదువు విలువలు నాకు తెలుసు ఫ్రెండ్స్, చదువుల విలువలు నాకు తెలుసు కాబట్టి ఇక ఈమెను ఏం చేసినా హాస్టల్ వేసిన. ఈమె ఇప్పుడు హాస్టల్లో చదువుకుంటుంది. ఈమెతో పాటు ఇక మా పిల్లలు కూడా మా మా ఇద్దరు వీళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు కౌల పిల్లలు, వాళ్ళని కూడా హాస్టల్లో వేస్తా. ఎందుకంటే ఏ టైంలో ఎట్లుంటుందో తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఇల్లు ఇట్లున్నది, మా ఇల్లు. అందుకే ఇక ఈమెను హాస్టల్లో వేసిన. ఇవన్నీ మనం అనుభవించినాం కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఎదురు కావద్దు అని ఇక వీళ్ళని హాస్టల్లో వేసిన. ఇక అంటే ఇవి కొంతమంది స్టూడెంట్స్ చదివితే మనకు అన్నీ ఉన్నా మనం ఏం చేస్తున్నాం, గిట్లా చదువుకుందాం అనుకున్న వాళ్ళకు గిట్లా ఏం లేకుండా ఉన్నది అని ఒక ఆలోచన వస్తుందని చెప్పి ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే ఎగ్జామ్ టైంలో కొంచెం చదువు సరిపోతుంది. ఒక నెల 2 నెలల ముంగటి నుంచి చదువు స్టార్ట్ చేస్తే ఎగ్జామ్లు ఈజీగా వెళ్ళిపోతాయి. నేను ఒక్కొక్కసారి ఏం చేసేదంటే ఇంటర్లో ఫ్రెండ్స్, ఇంటర్లో అయినా డిగ్రీలో అయినా ఎగ్జామ్ ఇక ఎప్పటి నుంచో కాలేజీకి పోతుంటే ఎందుకంటే మాకు కరెంట్ లేదు కదా, కాలేజీకి పోతుంటే చదువుతా అంటే అవన్నీ గుర్తుకొస్తుండే. ఇక అట్లా నేను కొంత కాలేజీలో ఉన్న నాలెడ్జ్, కొంత చదివిన నాలెడ్జ్ అంతా మిక్స్ చేస్తే అట్లా మెల్లమెల్లగా చదివి మెల్లమెల్లగా పాస్ అవ్వకుండా 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇక నేను హైదరాబాద్కి వెళ్ళిపోయినా. ఇక హైదరాబాద్లో ఉన్న మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు అంతా ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఏంటంటే చదువుకునే టైంలో చదువుకుంటేనే మంచిది ఫ్రెండ్స్. చదువుకునే టైంలో చదువుకోవాలి, మంచిగా చదువుకుంటే జాబులు వస్తాయి, లైఫ్ కూడా మంచిగా ఉంటుంది. ఇక కొందరికి ఉంటుంది ఫ్రెండ్స్, నాలక్క చదువుదామన్నా ఉండయి పరిస్థితులు, చదవడానికి అనుకూలంగా ఉండయి. ఇక కొందరికి నాలక్క ఉంటాయి అన్నట్టుగా. నువ్వు చేద్దామన్నా కానీ నాలక్క ఉన్న వాళ్ళకు ఇక నాలక్క కష్టాల పాలైపోతారు. ఇటువంటి కష్టాలు రావద్దానే ఇక మా పిల్లల్ని ఏం చేసిన, ఒక హాస్టల్ వేసిన. ఇంకో సంవత్సరం అయితే ఈ చిన్నపిల్లలు కౌల పిల్లలు వాళ్ళు కూడా హాస్టల్కి వెళ్ళిపోతారు ఈమె కాడికి. ఇక ఈమె ఎగ్జామ్ రాసింది, ఈమెకు 2 కల్లా సీట్ వచ్చింది ఫ్రెండ్స్. మా పెద్ద బిడ్డకు ఒక హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత ఇంకో హాస్టల్ వాళ్ళు ఫోన్ చేసి రమ్మన్నారు, ఆల్రెడీ ఇట్లా జాయిన్ చేసినామని చెప్పినాం. ఈమె లక్ ఏంటంటే 2 ప్లేస్లల్లో సీట్ వచ్చింది అన్నట్టుగా. మంచిగా నీకు తెలుసా, చెప్పిందా బిడ్డ మీ అమ్మ? ఇంకో కాడ సీట్ వచ్చిందని చెప్పింది. ఈమెకి ఇంకో కాడ కూడా సీట్ వచ్చింది. చదువుకోరు ఫ్రెండ్స్. ఇక నేను అక్కడ మిల్లులో కష్టపడి లైట్ల కింద చదివిన బతుకున్నది. ఇక ఇక్కడ ఒక్క ఇల్లు ఉండదు ఫ్రెండ్స్, ఇలా ఇల్లు ఉండదని ఇక ఇక్కడ కరెంటు కూడా ఇవ్వలే నేను చదువుకున్న టైంలో. ఘోరంగా ఉంటుంది, ఘోరంగా అనుభవించినాం ఫ్రెండ్స్, ఘోరంగా అనుభవించి అది చేసినాం. మా ఇంట్లో కరెంట్ లేకపోతే ఎన్ని తిప్పలు పడ్డో నాకు తెలుసు ఫ్రెండ్స్. దోమలు కొట్టుకుంటా నిద్రపోయేది ఫ్రెండ్స్. ఇప్పటికైనా దోమలు కొట్టుకుంటా నిద్రపోవడం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కరెంట్ ఉంటుంది మా ఇంట్లో. ఒక్కొక్కసారి కరెంటు పోతే దోమలు కొట్టుకునుడే, మొత్తం గిక్కునుడే. నేను ఎందుకంటే అందరికీ మ్యాక్సిమం అందరికి ఉంటాయి ఫ్రెండ్స్, అందరికీ పరిస్థితులు మంచిగా ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను కాలేజ్ చేసినప్పుడే మా దోస్తులకే మస్తు ఉంటుండే, నాకొక్కరికి అట్లా ఉంటుండే. ఇట్లాంటి పరిస్థితులు నేను చూసిన ఫ్రెండ్స్, కాబట్టి నాకు ఇది మన సబ్స్క్రైబర్లతో చెప్పాలి. ఇట్లాంటి పరిస్థితులు కూడా అనుభవించిన వాళ్ళు మ్యాక్సిమం అందరు మంచిగా ఉంటారు. నాలాగా అనుభవించిన వాళ్ళు 100కి 1-2 ఉంటారు కావచ్చు అని నాకు అనిపిస్తుంది. నాకేంటంటే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ కావాలి. కొత్త వస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా కిర్రాక్ కాకా తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనేంటంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. ఇక మా ఇల్లు అయితే గట్లున్నది ఫ్రెండ్స్. మా ఇల్లు అయితే ఇదే మా ఇల్లు. ఇక్కడ ఒక్క ఇల్లు ఉండదు, ఒక్క ఇల్లు ఉండదు. ఇక నా చదువుకోవడానికి నాకు ఆశ్రయం ఇచ్చిన మిల్లు ఇది. ఆ మిల్లు నాకు ఆశ్రయం ఇచ్చింది కరెంట్ లేని టైంలలో. మీరు ఎలా వీడ మస్తు చదవడానికి కష్టపడ్డా. ఇక మా వాళ్ళు బయట కూర్చొని ఇప్పుడు ముచ్చట్లు పెడతారు. ఇక్కడ ఎవ్వరు ఉండరు, మేమే. ఇక ఒకటే ఇల్లు, ఒకటే కుటుంబం. ఇక మేము తప్ప ఎవ్వరు ఉండరు. ఇక
ఇంకా చెప్తాం ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి మీరు లైక్ చేసి జర సపోర్ట్ చేసి అనుకో, ఇట్లనే ఇంకా మా విషయాలన్నీ షేర్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా చూస్తున్నారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎక్కడి నుంచి చూస్తారు అది కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో ఎక్కడ దాకా వచ్చింది అనేది కొంచెం తెలుసుకోవాలని ఉంది నాకు. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తారో జర కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా మీకు కిరాకాక ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్. నైట్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ బిడ్డ, బాయ్ చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.